మ్యామ్ అసలు హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి? అది దానివల్ల యూజెస్ ఏంటి? పైగా ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు కూడా హిస్ట్రోస్కోపీ చేస్తారు కదా! అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది వాళ్ళకి? ఓకే. హిస్ట్రోస్కోపీ అనేది ఒక చాలా సింపుల్ ప్రొసీజర్ అమ్మ. అది ఒక డే కేర్ ప్రొసీజర్. అందులో ఏం చేస్తామంటే మనము గర్భసంచి ఉంటుంది కదా! గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్‌లో ఉంచి ఒక చిన్న స్కోప్‌ని గర్భసంచి లోపలికి ఇంట్రడ్యూస్ చేసి గర్భసంచి ముఖద్వారం ఎలా ఉంది? గర్భసంచి లోపల ఏమైనా కణుతులున్నాయా? అక్కడ ఏమైనా గడ్డలున్నాయా? అనేది ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసి అక్కడ ఏమైనా చిన్న అంటే ద్రాక్ష గుత్తులు లాంటి చిన్న గడ్డలు ఉంటాయన్నమాట. వాటి వల్ల కూడా కొంతమందికి చాలా రక్తస్రావం అవ్వడము, అంటే పిండం అనేది కూడా ఆ గర్భసంచి పొరలోనే అతుక్కుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. అక్కడ చిన్న గడ్డలు లాంటివి ఉంటే కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో మనం హిస్ట్రోస్కోపీ ద్వారా ఏంటంటే పేషెంట్కి పెయిన్ లేకుండా, పేషెంట్కి సర్జరీ అవసరం లేకుండా ఈజీగా మనము ఆ హిస్ట్రోస్కోపీ ద్వారా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే పేషెంట్స్కి ఎవరికైతే పిల్లలు కలగట్లేదో వాళ్ళకి వెంటనే పిల్లలు కలుగుతారమ్మ. అది పెయిన్లెస్ ప్రొసీజరు. మార్నింగ్ చేస్తే మనం ఈవినింగే ఇంటికి పంపించవచ్చు. దానికి సర్జరీ లాగా కుట్లు పడడం కానీ అలాంటి ప్రాబ్లము ఉండదు, పెయిన్ ఉండదు. సో పేషెంట్కి ఎవరికైనా పిల్లలు అవ్వట్లేదు అలాంటివైనా ప్రాబ్లమ్స్తో వస్తే ఆ లోపల గర్భసంచిలో కణుతులు ఉన్నాయా, గర్భసంచులు 2 ఉన్నాయా, లేకపోతే లోపల ఏమన్నా సెప్టమ్ అనేది గోడ లాంటిది ఏదైనా ఉంటే దాన్ని కూడా ఎప్పుడైతే స్కోపేస్ చూస్తామో సేమ్ సిట్టింగ్లో దాన్ని కూడా రిమూవ్ చేసేస్తే ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి 100% అయిపోతుంది.